హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్ స్వీట్ చేయబోతున్నాను ఈజీ ప్రాసెస్లో. దాని పేరు వచ్చేసి రస్మలై అండి. పదండి చూద్దాం. హలో ఎవ్రీవన్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టి నా రెసిపీస్ అన్నీ మిస్ కాకుండా చూడండి. లైక్, షేర్ అండ్ డూ కమెంట్. రస్మలైకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ముగ్గుడు పెట్టుకున్నాను. టోన్డ్ మిల్క్ తీసుకుంటున్నానండి. లీటర్ పాలతో చేస్తున్నాను నేను. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న పాలతో కూడా చేసుకోవచ్చు. మీగడ తీసేసి చేసుకోవాలండి, కానీ పచ్చి పాలతో చేసుకుంటే బాగా వస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇది కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే బాగా వేడి కాకూడదు. ఇలా కలపడం వల్ల ఏంటంటే వేడైన కొద్దీ చల్లారుతుంది. ఇది వేడైపోయినాయండి పాలు. నేను 2 నిమ్మకాయలు తీసుకున్నానండి లీటర్ పాలకి. వెనిగర్తో కూడా చేయొచ్చండి. ఇప్పుడు లాక్డౌన్ టైంలో వెనిగర్ అవైలబుల్ ఉండట్లేదు కాబట్టి నేను నిమ్మకాయతో చూపిస్తున్నాను. కొంచెం కొంచెం నిమ్మరసం వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం వేస్తూ కలుపుతూ ఉండాలండి. పాలు బాగా వేడి కాకూడదు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనం మధ్యలో కావాలంటే చెక్ చేసుకోవచ్చు పాల వేడి. చూసారా, ఈ విధంగా రావాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లటి నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే బాగా వేడైపోయింది అనుకోండి రబ్బర్ లాగా వచ్చేస్తుంది. మనకి సాఫ్ట్ టెక్స్చర్ రావాలి కాబట్టి వెంటనే చల్లటి నీళ్ళు పోసుకోవాలి. ఇలా బౌల్ తీసుకొని, జాలి తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. ఈ పాలు పలిగినవి ఉంటాయి కదండి, దాన్ని అందులో వడగట్టేసుకోవాలి. వాటర్ పోసుకున్నాను. ఇది బాగా కలపాలి, ఎందుకనంటే దానిలో ఉన్న నిమ్మరసం పులుపు పోవడానికండి. ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాము. వాటర్ మొత్తం పోయేదాకా గట్టిగా పిండేసుకోవాలి. మీకు టైం ఉండేది ఉంటే ఒక 10 to 5 minutes పక్కన పెట్టేసుకోవచ్చు. నేను వెంటనే చేస్తున్నాను కాబట్టి గట్టిగా ప్రెస్ చేసి చేసేస్తాను. చూడండి, ఈ విధంగా గట్టిగా అనాలి, వాటర్ మొత్తం పోవాలి. నీళ్ళన్నీ పోయాక ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మనము బాగా పిసుక్కోవాలండి. ఇది ఒక 10 to 15 minutes దాకా అనుకోవాలి. ఎంతసేపు అంటే అంత మంచిగా వస్తుందండి. ఈ విధంగా స్మూత్గా చేసుకోవాలి. ఈ కలపడంలోనే ఉందండి మెయిన్ అంతా. ఎంత స్మూత్గా వచ్చేస్తే అంత బాగా వస్తుంది. స్మూత్ అయింది చూసారా. ఇప్పుడు కొంచెం కార్న్ పౌడర్ వేస్తున్నాను, 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి. మంచిగా కలుపుకోవాలండి. రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్గా తీసుకొని దాన్ని స్మూత్గా చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇంట్లోనే ఈజీ మెథడ్లో ఇలా చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి.
రెడీ అయిపోయినాయి. ఒక మూకుడు తీసుకొని 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇది షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. ఒకసారి మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూసారా, ఈ విధంగా రావాలి. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రస్మలై ప్యాటీస్ ఉన్నాయి కదా, అందులో వేసుకుందాము. ఇవి డబుల్ అవుతాయండి. 10 to 15 మినిట్స్ కుక్ అవ్వాలి షుగర్ సిరప్లో. సిమ్లో పెట్టేసుకొని వెయిట్ చేసుకోవాలి. అవి కుక్ అయ్యేలోపు మనము రబ్రీ చేసుకుందాము. రబ్రీ కోసం 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇవి పాలు వేడి చేసుకుందాము. పాలు వేడెక్కిపోయాయి. హాఫ్ లీటర్ పాలకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి. 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, పిస్తా, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇంట్రెస్ట్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అండి ఇది. వాటర్లో కొంచెం తడుపుకొని వేసుకోవచ్చు. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు. చూసారా, ఇవి కుక్ అయిపోయాయి, పెద్దగా అయ్యాయి. చూసారా, ఇప్పుడు మనము ఒక్కొక్కటి తీసుకొని దానిలో షుగర్ సిరప్ నుంచి తీసి కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అయ్యాక రబ్రీలో వేసేసుకోవాలి. 5 to 6 అవర్స్ రబ్రీలో నానితే మంచిగా సాఫ్టీగా వచ్చేస్తుందండి. రెడీ అయిపోయింది రస్మలై స్వీట్. రెడీ టు ఈట్.